ఈ రోజు ఒకవైపు ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే మిత్రుడు చూపిస్తా ఉన్నాడు 317 జీవో బాధితులు. మరి నేను అడుగుతా ఉన్నాను, కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే 317 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారా? మరి వివిధ ఉన్నతాధికారులకి మరి వారి కోసం ఎందుకోసం ఈ జీవో పనిచేస్తలేదు? వారు ఉన్నతాధికారులకు భార్య భర్తల స్పౌస్ కేసులో ఒకే జిల్లాలో పనిచేసినటువంటి అనేకమైనటువంటి మరి ఉదాహరణలు ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నా. కేవలం ఉపాధ్యాయుల మీద ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాగింది? ఎందుకు ఉపాధ్యాయులు ఈ రకంగా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారో అడుగుతా ఉన్నాం. అంతేకాదు అనేకమైనటువంటి అంశాలు కూడా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి బళ్ళల్లో యూడిఐఎస్సి రిపోర్ట్ ప్రకారం 1859 బళ్ళల్లో తాగడానికి చుక్క నీళ్లు లేవు. రాష్ట్రంలో 30,014 బళ్ళుంటే 21,126 బళ్ళలు శిథిలావస్థలు చేరుకున్నాయి. నేను అసెంబ్లీలో కూడా ఈ అంశం మాట్లాడినా. ఫుడ్ పాయిజనింగ్ లో అనేకమైనటువంటి విద్యార్థులు అనారోగ్యం గురవుతా ఉన్నారు. అంతేకాదు మరుగుదొడ్లు లేనటువంటి స్కూళ్ళు ఈ రోజు దాదాపు 10,000 బళ్ళల్లో మరుగుదొడ్లు సరిగా లేవు. అమ్మాయిలకు కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి. వీటిని చక్కజేయడం చేత కానీ రేవంత్ రెడ్డి నువ్వు జర్మనీకి పంపిస్తావట. జర్మనీకి పోయి ఏం చూసి వస్తారు? నిధులు లేని, నువ్వు నిధులు అలకేట్ చేయండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేస్తావో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇప్పుడే ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, నేను వారం రోజుల క్రితం ఒక ఎంజెపి బీసీ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళిన. అక్కడ పరిస్థితి చూస్తే ఒకే రూమ్ లో దాదాపు 40 మంది విద్యార్థులు ఒకే రూమ్ లో పడుకోవాలి. ఈయన మాత్రం జర్మనీకి పోమంటాడు. ఏ రకంగా అయినా ఈ రకంగా నిధులు ఇవ్వకుండా, నిధులు శాంక్షన్ ఇవ్వకుండా, బడ్జెట్ లో పెట్టకుండా ఈ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తావో సమాధానం చెప్పాలి. కానీ నిన్న అంటారు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంట. అసలు నేను చదువుకున్నాడా? నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? చదువుకున్న విద్యార్థులను అవమానపరుస్తున్నావా? చదువు చెప్పినటువంటి నా గురువులను అవమానపరుస్తున్నావా? ఈ రోజు నువ్వు దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఫీ రీయింబర్స్మెంట్ బకాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. దాని విషయం మాట్లాడాడు. ఈ రోజు కనీసం ఆ డబ్బులను రిలీజ్ చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్ లో అభివృద్ధి జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, కొత్త ఫ్యాకల్టీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఇవేమీ మాట్లాడకుండా పాస్ అయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులనే క్రిమినల్ వేస్ట్ అన్నావంటే నువ్వు నిజంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోవడానికి ఒక గంట మంది అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడం క్రిమినల్ వేస్ట్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడమే క్రిమినల్ వేస్ట్. అలాంటిది మా విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా అడుగుతున్నా. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటుండొచ్చు సినిమా డైలాగులతో ప్రజల్ని మాయ చేస్తున్నా, మభ్య పెడుతున్నా. ఈ ఆటలు సాగవు. ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి ప్రతి అంశం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బయట పెడుతుంది. ప్రతి అంశం మీద మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా నేను గద్దెదించే వరకు, రామరాజ్యాన్ని ఇక్కడ స్థాపించే వరకు మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అనేకమైనటువంటి సమస్యలతో పక్కన వెంటాడుతూ ఉన్నాయి. ఒక విద్యార్థి లోకమే కాదు, ఒక ఉపాధ్యాయ లోకమే కాదు, ఎంప్లాయీసే కాదు, అట్టడుగు బడుగు బలైన వర్గాలతో పాటు ఇటు మహిళలకు ఇస్తామన్న హామీలు, అలాంటి అనేకమైనటువంటి హామీలతోటి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెత్తిన రేవంత్ రెడ్డి నీవు ఈ సమస్యలు పరిష్కారం చేసే వరకు, ఈ ఉపాధ్యాయుల సంఘ సమస్యలు పరిష్కారం చేసే వరకు ఖచ్చితంగా ఉపాధ్యాయుల సంఘం వెంట మేము ఉంటాం. ఖచ్చితంగా వారి వెంట నడుస్తాం. ఈ రాష్ట్రంలో వారు అనుకున్నటువంటి సమస్యల పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీని పక్షాలు నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి